హలో బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు నా ఫేవరెట్ రెస్టారెంట్ ఆంధ్రాకి వచ్చేసాం. ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇట్లా ఎంట్రన్స్లో చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉండే అనమాట. ఎంత వెల్కమింగ్ ఉండే అంటే చాలా బాగుండే. ఇట్లా మెల్లగా వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్తే ఇక్కడ విలేజ్ థీమ్ తోటి బులకాట్ అవంతా ఉండే అనమాట. ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే దిస్ ఇస్ ద యూనిక్ స్పాట్ అని చెప్పొచ్చు. క్రేజీ ఉండే. వెల్కమ్ డ్రింక్ కూడా ఉండే అనమాట రిసెప్షన్లో. సో దట్స్ ఆరెంజ్ జ్యూస్ చాలా బాగుంది. సో టేస్ట్ చేయండి మీరు కూడా, మిస్ అవ్వద్దు. ఆంధ్ర ఏంటి అంటే ఆంధ్ర క్లబ్ ఉండే, ఆంధ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉండే అనమాట. కింద మొత్తం క్రౌడ్ ఫుల్ ఉండే, అంటే మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఉండే. ఆ వాల్ పెయింట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించుండే అనమాట. ఇట్ వాస్ సో పీస్, నాకు దాన్ని చూస్తూ ఉండిపోవాలనిపించింది అట్లా. అండ్ బ్యాక్ ఎండ్లో వాడు లైట్గా మ్యూజిక్ పెట్టాడు, సూపర్ సూపర్ ఉండే అనమాట. చూసారా గైస్, మేము వెళ్ళింది ఆఫ్టర్నూను, బట్ ఆ లైటింగ్కి ఆ యాంబియన్స్కి ఇట్ వాజ్ లుకింగ్ లైక్ అ నైట్. ఎంత బాగుండే అంటే ఫుడ్ విషయానికి వస్తే ఆ రోజు మా టీం మెంబర్ లాస్ట్ వర్కింగ్ డే ఉండే అనమాట. అందుకని మేమందరం లంచ్కి వెళ్ళాము. వి ఆల్ ఫేవరెట్ ఆఫ్ మటన్, అందుకని అందరు మటన్ బాగా ఆర్డర్ చేసేసారు. మటన్ బాగా ఆర్డర్ చేసిన తర్వాత స్టార్టర్స్ విషయానికి వస్తే మేమైతే కొరియాండర్ చికెన్, ప్రాన్స్ అండ్ మటన్ గీ రోస్ట్, బేజా ఫ్రై, వెజ్ లాలీపాప్స్ అంట ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. క్రేజీ ఉండే. నాకు పర్సనల్గా కొరియాండర్ చికెన్ నచ్చింది, ప్రాన్స్ ఫ్రై నచ్చింది, చాలా బాగుండే అనమాట. గైస్ బిర్యానీస్ అయితే నేను తీయడం మర్చిపోయిండే అనమాట, బికాజ్ వీఆర్ లిటరలీ హ్యాంగింగ్ అవుట్. ఐ కంప్లీట్లీ ఫర్గాట్. నాకైతే పర్సనల్గా మిలిటరీ మటన్ బిర్యానీ, మల్టన్ పులావ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ దాల్చా మటన్ అయితే ఆసమ్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీస్ టూ ఆర్ మై ఫేవరెట్స్. డిజర్ట్స్ విషయానికి వస్తే నేనైతే జున్ను ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఆప్రికాట్ డిలైట్ అండ్ జామున్. సో నా ఫ్రెండ్ ఇప్పుడే జామున్ ట్రై చేస్తున్నాడు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే అంట. సో నేను జున్ను టేస్ట్ చేసిన, చాలా బాగుంది. సో హ్యాపీగా లంచ్ చేసేసిన తర్వాతకి గాయస్ ఇక్కడ మనకి ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ముందుగానే స్విగ్గీ ఆర్ జొమాటోలో ఒకసారి చెక్ చేసుకోండి. 10%, 20% ఆఫ్స్ ఉండే అనమాట ఇన్స్టాంట్గా. సో దట్ వాజ్ అమేజింగ్ అనమాట. సో హ్యాపీగా ఇక్కడ నేనైతే ఉయ్యాలని ఎంజాయ్ చేసిన కాసేపు. మంచిగా అనిపించిండే, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వెళ్తుంటే నాకు ఒక అరటి చెట్టు కనిపించింది. ఇట్స్ ఒరిజినల్ చెట్టు అనమాట, చాలా బాగుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మంచిగా హ్యాంగ్ అవుట్ అవ్వాలంటే